జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్కు స్వాగతం. సర్వే జనా సుఖినో భవంతు. ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. నమస్కారం గురుగారు. శివోహం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ దేవి నవరాత్రుల్లో మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకార వైభవం, అలాగే పూర్తి పూజా విధానం గురించి మన ప్రేక్షకులకు తెలియచేయండి. శ్రీమాత్రే నమః. శ్రీ దేవి శరన్నవరాత్రులు అసలు దేన్ని పురస్కరించుకుని జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు, అలాగే మొదటి రోజు పూర్తి పూజా విధానం గురించి, అలాగే బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క వైభవం గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అసలు దేవీ నవరాత్రులు ఎవరి కోసము, ఎందుకోసము, అసలు ఈ నవశక్తులు కూడా అనగా ఈ నవరాత్రులు కూడా మనం పూజించేటటువంటి బాలా త్రిపుర సుందరి దేవి మొదలు ఆఖరి రోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అవతారాలు కూడా ఎందుకు జరిగినాయో తెలుసుకుందాం. ఒకానొక సమయంలో శుంభ నిశుంభులు అనేటటువంటి రాక్షసులు దేవతలందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉండేటువంటి వారు. అయితే రాక్షసులు అన్నాక రకరకాలైనటువంటి వరాలు పొందుతూ ఉండేటువంటి వారు. అలాగా వారి యొక్క సంహారం ఎలా చేయాలి అనేటటువంటి విషయంగా త్రిమూర్తులు అయినటువంటి పరమేశ్వరుడు, అలాగే విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు ముగ్గురు కూడా చర్చించుకుని ఎలా అయినా సరే ఈ యొక్క రాక్షసుల్ని సంహారం చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు పొందినటువంటి వరానికి అనుగుణంగా ఉండేటటువంటి శక్తుల్ని మనం సృష్టించాలి అనేటటువంటి ఉద్దేశంతో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవి ఈ ముగ్గురు శక్తుల నుంచి కూడా 9 శక్తులుగా విభజించి వారి యొక్క సంహారం చేయడం జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో అమ్మవారు స్వీకరించినటువంటి రకరకాల అవతారాలు, రకరకాల సంహారాలు ఎలా చేశారు అనేటటువంటి రహస్యమే ఈ యొక్క నవరాత్రుల్లో దేవి భాగవతంగా, దేవి వైభవంగా మనం వింటూ ఉంటాం. అలానే ఎన్నో రకాల పురాణాలు ఉన్నప్పటికీ దేవీ భాగవతం ద్వారానే ఈ యొక్క నవరాత్రుల యొక్క అమ్మవారి అవతారాల గురించి మనం పూర్తిగా తెలుసుకునవచ్చు. అలాగా ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క భాగ్యాన్ని మనకి కలగజేస్తాయి. బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం రోజు అసలు పిల్లల యొక్క మనస్సు ఎలా ఉంటుంది, పిల్లల్ని కూడా ఎలా పూజించవచ్చు, పిల్లల యొక్క మన్నన, వారి ప్రేమను పొందాలంటే కూడా ఎలా చేయొచ్చు అనేటువంటి విషయం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని ఆఖరి రోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి అలంకారం రోజు అమ్మవారి నవరాత్రులు కూడా పూర్తి చేసుకుని ఏ ప్రకారంగా భక్తుల్ని అనుగ్రహించబడుతుందో, భక్తుల్ని అమ్మవారు అనుగ్రహిస్తారో ఈ దేవి భాగవతంలో మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ ప్రకారంగా నవరాత్రులు ఎందుకు ప్రారంభమయ్యాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే ఒకరోజు ఐశ్వర్య ప్రాప్తి, ఒకరోజు ధనప్రాప్తి, ఒకరోజు ధాన్యప్రాప్తి, ఒకరోజు సౌభాగ్య ప్రాప్తి, ఒకరోజు వర్చస్సు ప్రాప్తి, అలాగే ఒకరోజు ముఖంలో ఉండేటువంటి కళప్రాప్తి, అలాగే ఒకరోజు కీర్తి ప్రాప్తి, ఒకరోజు యశః ప్రాప్తి. ఇవన్నీ కూడా అమ్మవారు 9 రూపాల్లో 9 ఇస్తూ ఉంటాయి. అలాగే ఆ 9 రూపాల్లో ఒకటైనటువంటి ఒకరోజు సమస్త శత్రు పరిహారార్థం, శత్రువులు కూడా మనకి లేకుండా చేస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి కలహ దోష ప్రాప్తి కూడా నివారణ చేస్తుంది మన అమ్మవారు. అలాగే ఈ 9 రోజులు విశేషంగా 9 రకాల రూపాల్లో, 9 రకాల నామాల్లో అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటాం. ఒక్కొక్క రోజు ఏ అవతారం ఉందో ఆ ప్రకారంగా అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చెబుతూ కుంకుమార్చన కానీ, పుష్పాలతో కానీ, అక్షతలతో కానీ, మన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి, స్తోమతను బట్టి అమ్మవారిని పూలతో కానీ, అక్షతలతో కానీ మనం ఈ రకంగా పూజిస్తూ ఉంటాం. అయితే మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి యొక్క అలంకారం కాబట్టి అమ్మవారి గురించి 2 మాటల్లో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మన బ్రహ్మాండ పురాణం ప్రకారంగా భండాసురుడు అనేటువంటి రాక్షసుడికి 30 మంది కుమారులు ఉంటారు. ఆ 30 మంది కుమారులు కూడా దేవతల్ని నానా రకాలైన ఇబ్బందులు పెడుతూ ఉంటారు, ప్రజల్ని కూడా నానా రకాలైన బాధలు పెడుతూ ఉంటారు. అయితే వారిని సంహరించుటకై శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు అవతారాన్ని స్వీకరించి వారిని సంహరించడం జరుగుతుంది. ఆ సంహారానికి ప్రతిరూపం ఏమిటయ్యా అంటే బాణాకారంలో ఉండేటటువంటి బాణాలని వాళ్ళ మీద విడిచిపెట్టి వారి యొక్క సంహారం చేస్తుంది శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి. అయితే
పిల్లలైనప్పటికీ కూడా భక్తిలో కానీ, శ్రద్ధలో కానీ, పూజలో కానీ, యుద్ధంలో కానీ స్త్రీ ఏమాత్రం తీసిపోదు అని చెప్పేటువంటి సంకేతమే ఈ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి యొక్క అవతారం. కాబట్టి ఎవరెవరైతే ఈ యొక్క బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి యొక్క పూజను చేస్తారో వారికి అన్ని సమయాల్లోనూ అన్ని వేళలా ధర్మాన్ని ఆచరించేటువంటి వారికి తప్పకుండా విజయప్రాప్తి కలుగుతుందని మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనము శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి పూజించాలి అంటే ఎటువంటి వయసు వాళ్ళని పూజించాలి? 2వ సంవత్సరం నిండిన వయసు దగ్గర నుంచి 10వ సంవత్సరం నిండినటువంటి పిల్లల వరకు మనం బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి పూజగా పూజించవచ్చు. అలాగే ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క నవరాత్రుల్లో ఏ ప్రకారంగా అయితే పూజ చేస్తామో అంతే భక్తి శ్రద్ధలతో మనం ఆచరించవలసినటువంటి పూజలో ఇదొక ప్రధానమైన పూజ, ఈ యొక్క బాల కుమారిక పూజ. ఎవరెవరైతే ఈ యొక్క బాలా త్రిపుర సుందరి అమ్మవారిని పూజ చేస్తున్నారో అమ్మవారి యొక్క అష్టోత్తరంలో మొదటి 28 నామాలను మాత్రమే వారికి చెబుతూ పుష్పాలతో ఈ యొక్క 2 సంవత్సరాలు నిండినటువంటి ఆడపిల్లల దగ్గర నుంచి 10వ సంవత్సరం నిండినటువంటి ఆడపిల్లలకి కేవలం అష్టోత్తరంలో ఉన్నటువంటి మొదటి 28 నామాలు మాత్రమే పూజ చేయాలి. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అష్టోత్తరం మొత్తం చెప్పకూడదమ్మా, ఎందుకంటే బాలలకు ఉండేటటువంటి లక్షణాలు మొత్తం కేవలం ఈ యొక్క 28 నామాలలో విశేషంగా చెప్పబడి ఉంది. కాబట్టి ఈ మొదటి 28 నామాలతోనే పిల్లలకి పూజ చేయాలి. అలాగే మీరు పిల్లలకి ఏం పెట్టచ్చు అంటే కనుక పిల్లలు సహజంగా తొందరగా తృప్తి పడేటువంటి అంశాలు ఏమిటయ్యా అంటే తీపికి తొందరగా వాళ్ళు తరిస్తారు. కాబట్టి తీపి పదార్థం ఏదైనా సరే పిల్లలకి పెట్టి తద్వారా సంతోషపడటం మనకు ఆనందదాయకం. అలానే ఈ తీపి పదార్థం వాళ్ళకి పెట్టిన తర్వాత ఉయ్యాలలో ఊపి పిల్లలు ఎంతో ఆనందంగా పొందేటటువంటి ఆ యొక్క ఉయ్యాల ఆటలో వాళ్ళు నవ్వుకుంటూ ఆహ్లాదపరంగా ఎప్పుడైతే ఉయ్యాలు ఊగుతారో అమ్మవారి యొక్క ఆశీస్సులు మనకి పొందినట్టే అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. బ్రాహ్మణ పిల్లలైనా, వైశ్యుల పిల్లలైనా, క్షత్రియుల పిల్లలైనా, శూద్రుల పిల్లలైనా, ఎవరి పిల్లలైనా సరే ఆడపిల్లలు అయి ఉంటే చాలు 2వ సంవత్సరం నుండి 10వ సంవత్సరం లోపల పిల్లలకి ఈ యొక్క పూజా కార్యక్రమం మనం చేసుకోవచ్చు. అలాగే కాళ్ళకి పసుపు రాయొచ్చు, గంధం రాయొచ్చు. మీకు తోచిన విధంగా మీకు తోచిన నైవేద్యాలతో పిల్లల్ని ఆనందపరిచి తృప్తిపరచడమే ఈ యొక్క బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పూజలో ఉన్నటువంటి విశేషమైనటువంటి రహస్యం. అలాగే ఎవరెవరైతే ఈ యొక్క బాలల పూజ చేస్తారో వారికి తప్పకుండా విజయప్రాప్తి కలుగుతుంది. ఎలా కలుగుతుంది అంటే ఒక ఉదాహరణ మనకి శ్రీ దేవి భాగవతంలో శరదృతువులు అనగా ఈ యొక్క నవరాత్రులు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో అప్పటి నుంచి శరదృతువు అన్నమాట. ఎవరెవరైతే ఈ యొక్క శరదృతువులు అప్పట్లో యుద్ధాలకు వెళ్ళేవాళ్ళో వాళ్ళు బాల కుమారికా పూజని చేసి వెళ్ళేవాళ్ళు. తద్వారా అమ్మవారు రూపాలైనటువంటి యొక్క బాలాదేవి దేవి యొక్క అనుగ్రహంతో అందరికీ విజయాన్ని చేకూర్చేటటువంటిది ఈ యొక్క బాలా త్రిపుర సుందరీ దేవి. కాబట్టి విజయం కావాల్సిన వాళ్ళకి విజయం సమకూర్చేటటువంటిది, ఐశ్వర్యం కావాల్సినటువంటి వారికి ఐశ్వర్యం చేకూర్చేటటువంటిది అమ్మవారు. అలాగే ధనం కావాల్సిన వాళ్ళకి ధనము, ధాన్యం కావాల్సిన వాళ్ళకి ధాన్యము. ఏది లోటు ఉంటే ఆ రాజ్యంలో ఆ రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు విజయం ద్వారా కీర్తి ప్రతిష్టలతో సహా అమ్మవారు అనుగ్రహించేటటువంటిది. అందుకే పూర్వం నుంచి కూడా ఈ యొక్క బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి యొక్క అవతారం రోజు ప్రధానంగా ఈ నవరాత్రుల్లో మొదటి రోజు కుదరని వాళ్ళు ఈ నవరాత్రుల్లో ఎప్పుడైనా సరే బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి యొక్క పూజను ఆచరించి అనగా బాలల పూజను కూడా ఆచరించి వారి యొక్క ఆశీస్సులను పొందడం తప్పేమీ లేదు. నిర్మోహమాటంగా మీరు వాళ్ళ పాదాలకు పసుపు రాయొచ్చు. పూజ అంతా పూర్తయిన తర్వాత వారి యొక్క ఆశీస్సులను కూడా మీరు పొందవచ్చు. ఈ ప్రకారంగా మీ శక్తి కొద్దీ భక్తి కొద్దీ పూజను ఆచరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. శ్రీమాత్రే నమః. ఇక అమ్మవారి పూజ విషయానికి వస్తే మొదటి రోజు మనము ఏమేమి సిద్ధం చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా తెల్లవారుజామున నిద్రలేచి ముఖ ప్రక్షాళన చేసుకొని కుంకుమ బొట్టును ధరించి మీరు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. ఇల్లంతా ఊడ్చుకుని తుడుచుకుని అలాగే ఇంటి బయట కల్లాపు జల్లి ముగ్గు వేసుకుని గడపలు అన్ని గడపలకి కేవలం ప్రధాన ద్వారానికే కాదమ్మా ప్రతి గడపకి కూడా శుభ్రంగా పసుపు రాసి బియ్యపిండి మరియు పసుపు కుంకుమలతో శుభ్రంగా గడపని అలంకరించుకొని మామిడి తోరణాలు ప్రతి గడపకి కూడా కట్టవచ్చు. నిస్సందేహముగా ప్రతి గడపకి కూడా మామిడి తోరణాలని అలంకారం చేసుకోవాలి. అవకాశం ఉన్నటువంటి వారు వేప మండలిని కూడా వీటితో పాటు అలంకారం చేసుకోవచ్చు. అలాగే తలస్నానాన్ని ఆచరించిన వెంటనే మీరు మూర్ధని స్థానంలోను మరియు లలాట స్థానం అనగా బొట్టు పెట్టుకునేటువంటి చోట అలాగే పాపిడి చోట మంగళసూత్రాన్ని కూడా కుంకుమ బొట్టు పెట్టాలి. మీరు వస్త్రాలంకరణ చక్కటి వస్త్రాలంకరణ అనగా పట్టు చీరను ధరించి పూజకు కావాల్సినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకుని కలశం పెట్టుకునేటువంటి వారు కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. కలశం ఆనవాయితీ లేని వాళ్ళు చక్కగా ఫోటోలను తుడుచుకుని శుభ్రంగా
గంధము, పసుపు, కుంకుమను అలంకారం చేసుకొని ఈ ప్రకారంగా మీరు పూజకు కావాల్సినటువంటివి అగరబత్తులు, కర్పూరము, పసుపు, కుంకుమ, గంధము, కొబ్బరికాయ ఇవన్నీ కూడా మీరు పూజకి ఏర్పాటు చేసుకోండి. శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు రంగు కాబట్టి ఎరుపు రంగు ముద్ద మందారం కానీ, ఇదే రంగులో ఉండేటటువంటి మందారాలు కానీ, ఇదే రంగులో ఉండేటటువంటి రోజా పూలతో కానీ మనకి లభ్యమయ్యేటువంటి ఎరుపు రంగు పూలతో బాలా త్రిపుర సుందరీదేవి పూజించడం ఎంతో విశేషం. అలాగే ఎరుపు రంగు వస్త్రాలతో అమ్మవారిని అలంకరించడం ఇంకా విశేషం. అలాగే ఎరుపు రంగు గాజులు కూడా అమ్మవారికి సమర్పించండి. అమ్మవారి యొక్క రూపము చిన్న పిల్ల రూపం కాబట్టి కారం లేనటువంటి పదార్థాలు అమ్మవారికి ఈ రోజు నివేదన చేయాలి. నవరాత్రులు ప్రారంభం రోజు కాబట్టి కాస్త బెల్లంతో చేసినటువంటి పాల పొంగలి, అలాగే తల్లటి అన్నంలో ఒక చిన్న బెల్లం ముక్క, కాస్తంత ఆవు నెయ్యి కూడా వేసి అమ్మవారికి నివేదన పెట్టడం చాలా విశేషం. అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాల్లో మరొకటి పులగం కూడా చేసి అమ్మవారికి నివేదన పెట్టి తరించవచ్చు. అలాగే దీపారాధన కుందురికి కూడా పసుపు కుంకుమ అలంకారము, హారతి ఇచ్చేటువంటి ఏకహారతి కూడా గంధము, పసుపు కుంకుమ అలంకారము, గంటకు కూడా పసుపు కుంకుమ అలంకారాన్ని చేయాలి. అలాగా అలంకరించుకుని ఆచమనం చేసి దీపారాధన చేసి పూజను ప్రారంభించుకోవాలి. ముందుగా గణపతి పూజని చేయాలి. గణపతిని ఏ ప్రకారంగా ఆరాధించాలో మన జ్ఞానశేతు యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది కాబట్టి గణపతి పూజని ఆచరించండి. గణపతి పూజని ఆచరించిన తర్వాత కలశం అవకాశం ఉన్న వాళ్ళు కలశాన్ని పెట్టుకోండి. కలశం పెట్టుకునేటువంటి వారు చక్కగా కలశంలో సముద్ర జలాలు కానీ, నదీ జలాలు కానీ, పుష్కర జలాన్ని కానీ ముప్పావు వంతుగా నింపుకోవాలి. తదుపరి మామిడి మండలు కానీ, రావి మండలు కానీ, నేరేడు ఆకులు కానీ, మేడి ఆకులు కానీ, జువి ఆకులు కానీ అందులో ఏర్పాటు చేసుకుని పైన చక్కగా పీచున్నటువంటి కొబ్బరికాయని ఏర్పాటు చేసుకుని దానిపైన ఎరుపు కానీ, పసుపు రంగులో కానీ ఉన్నటువంటి రవిక వస్త్రాన్ని మడత పెట్టి పైన కలశం పైన ఏర్పాటు చేసుకోండి. అలాగా యథాశక్తిగా యథాభక్తిగా అమ్మవారి ఆవాహనం దగ్గర నుంచి ఆవాహన చేసుకుని గంధము, వస్త్రము, ధూపము, దీపము, నైవేద్యము, స్తోత్రము, హారతి ఇవన్నీ కూడా ఇచ్చి ఈ ప్రకారంగా ఇవన్నీ పూర్తి చేసుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కుంకుమార్చన చేయండి. అలాగే పంచామృతాలతో అమ్మవారి యొక్క రూపుకి ఏ రూపమైనను పర్వాలేదు, కానీ అమ్మవారి రూపు అయి ఉంటే చాలు. అది వెండిదవ్వచ్చు, రాగిదవ్వచ్చు, బంగారపుదవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇవేవీ దొరక్కపోతే మనకి ఈ మధ్యకాలంలో వచ్చేటటువంటి 5 రూపాయల బిల్ల కానీ లేదా 10 రూపాయల బిల్ల కానీ దానిలో మనకి ఇత్తడి కూడా వస్తుంది కాబట్టి అవి కూడా పూజకి శ్రేష్టమే. కాబట్టి వాటినే అమ్మవారి ప్రతిరూపంగా పంచామృతాభిషేకం అనగా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, పసుపు, కుంకుమ, గంధము, అలాగే కుంకుమ పువ్వు నీటితో కూడా అమ్మవారికి అభిషేకం చేయొచ్చు. కొబ్బరి బోండం జలంతో కూడా అమ్మవారికి అభిషేకం చేసి ఆఖరిగా శుద్ధ జలంతో అమ్మవారికి అభిషేకం చేసి శుభ్రంగా 2 వైపులా కూడా ఆ నాణాన్ని పొడి వస్త్రంతో తుడుచుకుని గంధము, పసుపు, కుంకుమ అలంకారం చేసుకుని ఒక వెండి, రాగి లేదా ఇత్తడి ఈ మూడిట్లో ఏ పాత్ర అయినా సరే కాస్త ఇలా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకుని అందులో ఆ రూపును పెట్టి ఈ నవరాత్రులు కూడా మనం కుంకుమార్చన చేసుకోవచ్చు. అలాగే ఈ నవరాత్రులు ఎవరెవరైతే 9 రోజులు పూజ చేస్తున్నారో వారు ఏ రోజు నాణం ఆ రోజు తీసుకుని పూజ చేయాలి. శుభ్రంగా పంచామృతాభిషేకం చేయించాలి. శుభ్రంగా 2 వైపులా ఆ యొక్క నాణాన్ని తుడిచి గంధం, పసుపు, కుంకుమ అలంకారం చేసుకుని 9 రోజులు ఏ అమ్మవారి అలంకారం అవతారం ఉందో ఆ రోజు ఆ అష్టోత్తరాన్ని జపిస్తూ అమ్మవారి యొక్క కుంకుమార్చన 10 రోజులు కూడా ఆచరించాలి. అలాగే మంగళసూత్రాలు ఎవరన్నా కొత్తగా చేయించుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే కనుక 9 రోజులు పూజలో పెట్టి 10వ రోజు ఆ యొక్క మంగళసూత్రాన్ని ధరించి మీ యొక్క మగవారి దగ్గర నుంచి ఆశీస్సులను పొందండి. ఈ ప్రకారంగా నవరాత్రులు యథాశక్తిగా యథాభక్తిగా అమ్మవారి యొక్క అభిషేక పూజా కార్యక్రమాన్ని చేసి ఆచరించి ధరించగలరు. అలాగే అమ్మవారి యొక్క పూర్తి పూజా విధానాన్ని మన జ్ఞానశేతు యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోని వీక్షించి తత్ప్రకారంగా ప్రతినిత్యము పూజను ఆచరించి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి సహిత ఈ నవరాత్రులు అమ్మవారి యొక్క ప్రతి అలంకరణ రోజు అష్టోత్తరాన్ని చెప్పి ఈ నవరాత్రులు పూజింపబడ్డటువంటి నవదుర్గల యొక్క ఆశీస్సులను కూడా పొంది అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగరని కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.